హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన భాన్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. వారఫలాలు 1/1/2012 నుండి 7/1/2012 వరకు జరుగు ఫలితాంశాలు. మొదట మేషరాశి. అశ్వని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1 పాదము, చూ చే చో లా లీ లు లే లో లి మొదటి అక్షరాలు మేషరాశి అవుతాయి. వీరికి ఈ వారము తలవని తలంపుగా శుభకార్యాలు స్థిరపడగలవు. ఏ పని మొదలు పెట్టినాను విజయవంతమగును. మంచి పేరు ప్రతిష్టలు రాగలవు. మానసిక ఆనందం పొందగలరు. దైవ దర్శనము కలుగుతున్నది. సోదర సహకారాలు ఉంటాయి. ప్రయాణ సుఖము ఉండగలదు. పుణ్య తీర్థ స్నానమాచరించగలదు. అనారోగ్యము తల తిప్పట ఉండగలదు. వృషభ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు, ఈ ఊ ఏ ఓ వా వి ఊ వే ఓ వృషభ రాశి అవుతాయి. వీరికి ఈ వారము శుభకార్యాలు, బంధు మిత్ర సహకారాలతో నిశ్చయము చేసుకోగలుగుతారు. దైవ దర్శనం అవుతుంది. పుణ్యతీర్థ స్నానం లభిస్తుంది. ప్రయాణ సుఖము ఉండగలదు. వ్యాపారం బాగా ఉండి ఆదాయం బాగా వస్తుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబ సంతోషం ఉంటుంది. మిథున రాశి. మృగశిర 3, 4 పాదములు, ఆరుద్ర 4 పాదములు, పునరస్సు 1, 2, 3 పాదములు, క కి కు కం జ్ఞ ఛ కే కో హ వీరు మిథున రాశి. వీరికి ఈ వారము విద్యార్థులకు ఆటంకాలు ఏర్పడే అవకాశాలున్నాయి. కుటుంబంలో చికాకులు ఏర్పడతాయి. పరిశోధన రంగం వారికి అభివృద్ధి బాగుంటుంది. మంచి గుర్తింపు వస్తుంది. బంధు మిత్ర విరోధములు, ధన నష్టము, వ్యాపారస్తులకు నష్టములు కలుగును. శారీరక ఇబ్బందులు కలుగును. జాగ్రత్త వహించగలరు అని సూచన. కర్కాటక రాశి. పునర్వసు 4వ పాదము, పుష్యమి 4 పాదములు, ఆశ్లేష 4 పాదములు, హీ హూ హే హో డా డీ డూ డే డో ఇవి కర్కాటక రాశి అవుతాయి. ఈ వారము గృహముకు సంబంధించిన పనులు స్తంభిస్తాయి. కృషి రంగంలో మీ బాధ్యతలు పెరుగుతాయి. భార్యాభర్తల మధ్య అనుకూలం లోపిస్తుంది. కార్యములు ఆలస్యమవుతాయి. అప్పులు చేయవలసిన పరిస్థితి వస్తుంది. కోపం పెరుగును. జాగ్రత్త వహించగలరు. మానసిక ఒత్తిడులు ఉంటాయి. మాట విలువ పెరుగుతుంది. సింహరాశి. మక 4 పాదములు, పుబ్బ 4 పాదములు, ఉత్తర 1 పాదము, మా ము మే మో టీ తా మీ తే ఇవి సింహరాశి అవుతాయి. వీరికి ఈ వారము భార్యాభర్తల మధ్య అవగాహన లోపిస్తుంది. కృషి రంగంలో మీ బాధ్యతలు పెరుగుతాయి. మానసిక చింతన పెరుగుతుంది. ఊహించని సన్నివేశాలు మీ విషయంలో విస్మయాన్ని కలుగజేస్తాయి. పనులు నిదానముగా సాగుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా వ్యవహరించవలేను. పనులు ఆలస్యమవుతాయి. కన్యారాశి. ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త 4 పాదములు, చిత్త 1, 2 పాదములు, టో పా పీ పూ షం నా టా ఫే పో ఇవి కన్యారాశి అవుతాయి. వీరికి ఈ వారము మానసిక సమస్యలు పెరుగుతాయి. చేయవలసిన పనుల్లో ఒత్తిడి ఉంటుంది. పని ఒత్తిడి కలుగుతుంది. ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్త అవసరము. అంతరంగిక సమస్యల వలన నిందలు వస్తాయి. జాగ్రత్తగా ఉండవలను. ఉన్నతమైన వ్యక్తులు మీ లక్ష్య సాధనకు తోడ్పడతారు. తులారాశి. చిత్త 3, 4 పాదములు, స్వాతి 4 పాదములు, విశాఖ 1, 2, 3 పాదములు, రా రీ రూ రే రో తా తీ తూ తే ఇవి తులారాశి అవుతాయి. వీరికి ఈ వారము తోటి వారితో మనస్పర్ధలు, అధిక శ్రమ ఉండగలదు. వ్యవహారిక విషయాల్లో దాపరికము అవసరము. వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండవలను. ఆర్థిక నష్టములకు అవకాశాలు ఉన్నాయి. మానసిక ఆందోళన ఉండగలదు. అయిన వారితో పేచీలు వచ్చే అవకాశం ఉన్నది. దైవ దర్శనం చేయటం మంచిది. వృశ్చిక రాశి.
విశాఖ 4వ పాదము, అనురాధ 4 పాదములు, జ్యేష్ఠ 4 పాదములు, తో, నా, నీ, ను, నే, నో, యా, ఈ, యు ఇవి వృశ్చిక రాశి అవుతాయి. వీరికి ఈ వారము ఆకస్మిక ధనలాభములకు అవకాశం ఉన్నది. కొన్ని సుఖములు అనుభవిస్తారు. విద్యార్థులు అధ్యాపకుల స్థాయిలు బట్టి మసులుకోవాలి. సంతానాభివృద్ధి, శత్రువులపై విజయము, స్త్రీ సౌఖ్యము, మిత్రుల సహకారము, దాన ధర్మములు చేయుట, మాతృవంశికాభివృద్ధి, గృహ నిర్మాణములు చేపట్టెదరు. కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. ధనస్సు రాశి మూల 4 పాదములు, పూర్వాషాఢ 4 పాదములు, ఉత్తరాషాఢ 1 పాదము, ఏ, యో, బా, బి, భూ, దా, బా, డా, బే ఇవి ధనస్సు రాశి అవుతాయి. వీరికి ఈ వారము ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరము. శుభకార్యములు స్థిరపడగలవు. గత అనుభవాలు గుర్తుకు వస్తాయి. యోగా, ధ్యాన, ఆరాధనలు, ఏకాగ్రత, చర్చలు, దర్యాప్తు విచారణలు, విందులు, విహారాలు అనుకూలిస్తాయి. కొనుగోలు విషయంలో శ్రద్ధ అవసరము. సంతానాభివృద్ధి పొందగలరు. మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములు, శ్రవణ 4 పాదములు, ధనిష్ట 1, 2 పాదములు, తో, జ, జీ, జూ, జే, జో, గా, గీ ఇవి మకర రాశి అవుతాయి. వీరికి ఈ వారము విద్యార్థులకు విద్యా వ్యాసంగానికి అవరోధాలు ఏర్పడతాయి. కుటుంబంలో చికాకులు ఉంటాయి. ఆర్థిక వ్యాపారస్తులకు ఇబ్బందికరంగా మారుతుంది. పరిశోధన రంగం వారికి ఎక్కువ అభివృద్ధి, గుర్తింపు వస్తుంది. బంధుమిత్ర విరోధములు, ధన నష్టములు, వ్యాపారస్తులకు నష్టములు కలుగును. శారీరక ఇబ్బందులు మొదలగునవి జరుగును. కుంభరాశి ధనిష్ట 3, 4 పాదములు, శతభిషం 4 పాదములు, పూర్వాభద్ర 1, 2, 3 పాదములు, గు, గే, గో, సా, సి, సు, సే, సో, ద ఇవి కుంభరాశి అవుతాయి. వీరికి ఈ వారము ఒక ప్రముఖ ఆధ్యాత్మిక గురువు దర్శనం అవుతుంది. తీర్థయాత్రలు చేయుట, భార్యాభర్తలకు మంచి అవగాహన ఉంటుంది. స్త్రీ మూలక ధనలాభము, వ్యాపారాభివృద్ధి, రుణ విముక్తి, నూతన వస్త్ర ఆభరణ ప్రాప్తి, కళత్ర సుఖము, పదోన్నతి ఉండగలదు. మీనరాశి పూర్వాభద్ర 4వ పాదము, ఉత్తరాభద్ర 4 పాదములు, రేవతి 4 పాదములు, దు, దే, శా, జూ, దా, దే, దో, చా, చి ఇవి మీనరాశి అవుతాయి. వీరికి ఈ వారము శుభకార్యములు తలవని తలంపుగా స్థిరపడగలవు. ఏ పని మొదలుపెట్టినను విజయవంతమగును. మంచి పేరు ప్రతిష్టలు రాగలవు. ఎన్ని సమస్యలు ఉన్ననో ఆలుబిడ్డల గౌరవాభిమానుల చేత హృదయానందమును పొందుదురు. అపూర్వ దేవతా దర్శనము, పుణ్యతీర్థ స్నానములు లభించును. ఓం శుభం శుభం శుభం. సర్వో జనాం సుఖినో భవంతు.